సమీపించడానికి ముందు మనం దైవ గ్రంథంలో నుండి కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుంటాం. సమూయేలు మొదటి గ్రంథము 5వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథము 5వ అధ్యాయము. మనం అధ్యాయం అంతయు మార్చి చదువుతాం. సమూయేలు మొదటి గ్రంథము 5వ అధ్యాయము, అధ్యాయం అంతయు మనం మార్చి చదువుతాం. ఫిలిస్తీయులు దేవుని మందసమును పట్టుకొని ఎబెనేజరు నుండి అస్తోదునకు తీసుకొని వచ్చి, అయితే మరునాడు అస్తోదు వారు ప్రాతకాలమందు లేవగా, ఇదిగో దాగోను యెహోవా మందసం ఎదుట నేలను బోర్లబడి ఉండెను. కనుక వారు దాగోనును లేవనెత్తి వాని స్థానమందు మరలా ఉంచిరి. కాబట్టి దాగోను యాజకులేమి, దాగోను గుడికి వచ్చు వారేమి, నేటి వరకు ఎవరును అస్తోదులో దాగోను యొక్క గుడి గడపను త్రొక్కటలేదు. అస్తోదు వారు సంభవించిన దాన్ని చూచి, ఇశ్రాయేలు దేవుని హస్తము మన మీదను మన దేవతయగు దాగోను మీదను బహుభారముగా నున్నదే. ఆయన మందస్సు మన మధ్య ఉన్నటే దీనికి కారణము కదా. ఇది ఇక మన మధ్య ఉండకూడదని చెప్పుకొని అయితే వారు అస్తోదు నుండి గాతునకు దానిని మోసుకొని పోయిన తర్వాత యెహోవా హస్తం ఆ పట్టణపు పెద్దలకును పిన్నలకును రహస్య స్థానములలో గడ్డలు లేపి వారిని మొత్తి గొప్ప నాశనము చేసెను. కాగా జనులు ఫిలిస్తీయుల సర్దాలనందరినీ పిలువనంపించి, ఇశ్రాయేలుల దేవుని మందసము మనలను మన జనులను చంపకున్నట్లు స్వస్థానమునకు దానిని పంపించుడనిది. దేవుని హస్తం అక్కడ బహు భారంగా ఉండెను గనుక మరణ భయము ఆ పట్టణములందరినీ పట్టి ఉండెను. ప్రభు సాయం కొరకై ప్రార్థన చేస్తాం. ప్రింగల తండ్రి, వందన స్తోత్రాలు. ఇంతవరకు వ్యక్తిగతంగా ప్రభువుని ఆరాధించే సమయాన్ని ఇచ్చారు. తిరిగి మా ఎదుట ఉంచబడినటువంటి బలను బట్టి మేము స్తుతిస్తున్నాము. ఇది మీరు ఇచ్చినటువంటి ఆజ్ఞ, నేను వచ్చే వరకు మీరు దీనిని చేయడం అని సెలవిచ్చారు. కనుక మీ ఆజ్ఞను శిరస వహించి ఆ ప్రకారం దానిని కొనసాగిస్తూ ఉన్నాం. అందులో మేము యోగ్యంగా ప్రవేశించాలని మా గమనానికి మీరు తీసుకొచ్చిన పరిశుద్ధ లేఖన భాగాలు, అందరి సంగతులు దేవ మా హృదయమునకు మనసును గ్రాహ్యములాగున మీరు మాకు బోధించండి. మా మనసులను, హృదయములను, నేత్రములను మీరు తెరవచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. వాక్య వెలుగులో పరీక్షించుకొని సరి చేసుకుని ఆ ప్రకారం మా బలను సమీపించినట్లు సహాయం చేయమని మీ దాసుని మరొక పర్యాయం మీ ఆత్మాభిషేకమును కోరుతా ఉన్నాను. దేవా, మీరే మాతో మాట్లాడుతున్నామని యేసయ్య పరిశుద్ధ నామమునే స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మనం సమూయేలు 4 అధ్యాయాలు ముగించుకొని 5వ అధ్యాయంలోనికి వచ్చాము. మనము ఈ ధ్యానంలోనికి ప్రవేశించక మునుపు దైవ గ్రంథంలో ప్రతిదీ కూడా ప్రవచనానుసారముగా ఇతరులు ప్రవచిస్తూ వచ్చారు. దాని యొక్క నెరవేర్పు మనం ఆ తర్వాత కాలాలలో చూస్తూ వస్తాం. అందులో ఒక ప్రవచనము కాబట్టి దాని నెరవేర్పును మీ మధ్యకు నేను తీసుకొస్తాను. ఒక మాట, యెషయా గ్రంథము 11వ అధ్యాయము 10 నుంచి 13 వచనాలు. యెషయా గ్రంథము, ఆ దినమున అశ్షూరుల నుండి, ఐగుప్తుల నుండి, సముద్ర దీపముల నుండి,
యెహోవా ఎన్నో మారు రెండో. దేని కొరకంట? ప్రజలకు ధ్వజంగా నిలుచుండు. ప్రజల దేని కొరకు? విడిపించి రప్పించుటకు. యెహోవా తన ప్రజలను విడిపించి రప్పించుటకు. ఆ తర్వాత ఇర్మియా కూడా ప్రవచిస్తూ వచ్చాడు 30వ అధ్యాయం 3వ వచనంలో. ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయం. రాబో దినముల యందు కాబట్టి ప్రభు చెప్పాడు ఇర్మియాతో, ప్రవక్తకి చెప్పాడు, రాబో దినములలో నేను ఇశ్రాయేలును యూదా వారిని నా ప్రజలలో చెరలోను విడిపించి వారిని పితరులకు నేను ఇచ్చిన దేశంను వారిని స్వాధీనపరచుకుంటూ వారిని తిరిగి. ఈ మాటలు మనకేం అర్థమవుతుంది? నేను ఎందుకు ఈ మాటలు చదివి ఇచ్చాను అంటే, ఇశ్రాయేలీలు ఏమైపోయారమ్మా ఇప్పుడు? స్కాటర్డ్ అయిపోయారు. ఆయా దేశాల్లో చెదిరిపోయి ఉన్నారు. ఆయా దేశాల్లో చెదిరిపోయినటువంటి ఇశ్రాయేలీలు ప్రభు ఇప్పుడు తిరిగి వారిని రప్పించే పనిలో ఉన్నాడు. అందులో ఒక భాగమే భారతదేశం నుంచి కూడా కొంతమంది యూదులు ఇప్పుడు ఎక్కడికి వెళ్తూ ఉన్నారు తెలుసా సంగతి మీకు? మన వార్తలు ఎంతసేపు వైసీపీ ఏం చేసింది, తెలుగుదేశం ఏం చేసింది కదమ్మా, అయ్యే సరిపోతాయి మనకి. భారతదేశం కూడా మనం ఇప్పుడు దాకా ఏడ్చి ప్రార్థన చేశాం చాలాసార్లు, బాధపడి. కొంతమంది సహాయం కూడా చేస్తూ వచ్చారు ఒక రాష్ట్రం కొరకు. ఏ రాష్ట్రం అది? మణిపూర్ నుంచి దాదాపుగా 5,800 మంది తిరిగి ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళటానికి. ఆ మణిపూర్లో ఉన్నటువంటి వారంతా ఎవరు తెలుసా? యూదా ప్రజలే. ఎవరు? యూదా ప్రజలే. వారు తిరిగి స్వదేశానికి వెళ్ళటానికి భారతదేశం కూడా అనుమతించింది. దాని కొరకు కొన్ని లక్షల కోట్లు ఇజ్రాయెల్ కంట్రీ ఖర్చు పెడతా ఉంది. నాట్ ఓన్లీ ఇండియా, ప్రపంచ దేశాల్లో చెదిరి ఉండేటువంటి యూదులంతా కూడా తిరిగి స్వదేశానికి వచ్చుట. మనం ఒక పాట పాడతాం. ఏ పాట? స్వదేశానికి ఎవరాళ్ళు చేరుటే ఒక సూచన, చెదరిన యూదులు స్వదేశానికి చేరుటే ఒక. అదే ఇవన్నీ ఏంటి అని అంటే ప్రవచనముల యొక్క నెరవేర్పు. ప్రవచనములు నెరవేరుతున్నాయి కాబట్టి ఒకవేళ ఇండియా అనుకోవచ్చు ఏమనంటే, మేము భలే హింసించినాము, కొట్టినాము, వాళ్ళని భయంకరంగా చేసామని అనుకోవచ్చు. ఏమని? అలాగే ప్రపంచ దేశాలు అనుకోవచ్చు. ఇజ్రాయెల్ దేశాల నుంచి అరబ్బు దేశాలు ప్రగల్భాలు పలికాయి. ఏమనంటే, కాబట్టి భారతదేశము మ్యాప్లో లేకుండా చేస్తాం. దేన్ని? వాళ్ళ అయ్యక తరం కాదు, వాళ్ళ జేజే తరం కాదు. ఎవరిని? ఇజ్రాయెల్ కంట్రీని ప్రపంచ మ్యాప్లోంచి తుడిచివేయటానికి అరబ్బు దేశాలు కాదు, ప్రపంచ దేశాలన్నీ కలిసిన జాత కాదు. ఎందుకని? మా పక్షంలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే బలవంతుడు. ఈ దేశాలన్నీ ఈనాటికి ఇజ్రాయెల్ కంట్రీ యొక్క టెక్నాలజీని ఉపయోగించుకొని ప్రపంచ దేశాలు బతుకుతున్నాయి. అంతేనా? కాబట్టి ప్రవచనం అంటే అది. కొంతమంది నాకు ప్రవచనాలు ఉన్నాయి, నువ్వు ఎర్ర బస్సు ఎక్కువ, ఆడికి పోగానే నల్ల సొక్క వేసుకుని ఆయన వస్తాడు, ఆడి నుంచి ఇంటికి వెళ్ళు, ఆడ ఒక చింత చెట్టు కింద ఒక ఆమె కూర్చొని ఉంటుంది, అబ్బాయి భలే చెప్పింది, మళ్ళీ ఆమె దగ్గరికి పోతాం మనం. ఈ పనికిమాలమైన ప్రవచనాలు కదమ్మా. ఎవరు లేరు ఈ దినాలు ప్రవచించేటువంటి వారు. కాబట్టి దేవుడు నాకు చెప్పాడు, ఇట్లాంటి పనికిమాలన్నీ ఏంటి ఏమంటాం? ఈ ప్రవచనాల వాక్యము ప్రవక్తల ద్వారా చెప్పబడింది ప్రవచనం. దాని నెరవేర్పు ఇప్పుడు జరుగుతూ ఉంది కదా. కాబట్టి వాక్యంలో దాని నెరవేర్పును చూస్తూ ఉన్నాం. అలాగే ఒకటి, ఇండియా నుంచి కూడా కొంతమంది యూదులు స్వదేశానికి వెళ్ళటం, ఇది చాలా సంతోషించదగిన. అంతేకాదు ఇంకోటి కూడా, ప్రభు యొక్క రాకడికి యుగ సమాప్తికి సూచనలు ఏంటి అని అడిగారు. ప్రభుని అడిగారు యేసుక్రీస్తు ప్రభు శిష్యులు. ప్రభు చాలా సూచనలు చెబుతూ వచ్చాడు. అంజూరపు చెట్టు లేతదై చిగురించినప్పుడు ఇక కాలం బహు సమీపముగా ఉందని మీరు ఎరుగుదురు. ఏంది ఇది? ఏదమ్మా ఇది? ఉపమానం కదా. అంటే దాని అర్థం అంజూరపు చెట్టు లేతదై చిగురించేదానికి ప్రభు రాకడికి సూచన ఏంటి? అంజూరపు చెట్టు ఎవరికి సాదృశ్యంగా ఉంది? ఇజ్రాయేలీలకి. అంజూరపు చెట్టు చిగురించడం అంటే ఇజ్రాయెల్ ప్రజల యొక్క సమకూర్పే. ఆ సమకూర్పు జరుగుతూ ఉంది ఇప్పుడు. దాన్ని బట్టి మనకి ఏమర్థమైంది? ఇక కాలము
బహు సమీపంగా ఉందని అర్థమైంది. కాబట్టి ఇవన్నీ చూడండి, ఇవన్నీ ప్రభు యొక్క రాకడకి జరుగుతున్నటువంటి విషయాలకి మనం బేరీ చేసుకుంటే విశ్వాస జీవితం జాగ్రత్తగా కాపాడుకుంటాం. ఎప్పుడు ప్రభు వస్తాడో మనకు తెలియదు. సరేలే, ఆ సంగతి మీకు జ్ఞాపకం చేయడానికి మనం ఎంతో కాలం ప్రార్థన చేస్తూ వచ్చాం. ప్రభు ఎంత నమ్మదగిన వాడు అన్న విషయం నాకు నిన్నటి దినానికి జ్ఞాపకం వచ్చింది. సరే, ఇప్పుడు సమూయేలు మొదటి గ్రంథం 5వ అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తాము. గత వారం మనము 4 అధ్యాయాలు ముగించుకుంటూ వచ్చాము. 5వ అధ్యాయంలోనికి మనము ఈ దినము ప్రవేశిస్తున్నాము. ఈ అధ్యాయం అంతా కూడా మనము చదువుతూ వచ్చాము. ఈ అధ్యాయం గురించి మనం కొన్ని సంగతులు ప్రభు మనకు నడిపించిన కొలది ముందుకెళ్తాం. అందులో ఒక మొదటి తలంపుగా సమూయేలు మొదటి గ్రంథము 4వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుతాం. 21, 22 వచనాలు రెండు చదువుతాం. దేవుని మందసము పట్టబడిన సంగతిని, తన మామయో పెనిమిటియో చనిపోయిన సంగతిని తెలుసుకొని ప్రభావం ఇశ్రాయేలు నుండి పోయేనని చెప్పి తన బిడ్డకు ఈకాబోతు అను పేరు పెట్టెను. దేవుని మందసము పట్టబడిపోయినందున ప్రభావం ఇశ్రాయేలు నుండి చెరపట్టబడిపోయినని ఆమె చెప్పెను. కాబట్టి ఇప్పుడు 5వ అధ్యాయంలోనికి రాక మునుపు 4వ అధ్యాయం ముగింపులో ఉన్నటువంటి ఆ వచనం మనకు చాలా శ్రేష్టమైనది. అది ధ్యానించకుండా 5వ అధ్యాయం మనకు అర్థం కాదు. కాబట్టి ఇప్పుడు ఒక మాట మొదటి తలంపులో జ్ఞాపకం చేస్తాను. ఏమనంటే, మందసము పట్టబడిపోయినందున ప్రభావం ఇశ్రాయేలులో నుండి, ప్రభావము అనేటువంటి మాట తెలుగులో ఉంది ఇలాగూ, ఇంగ్లీష్లో సరిగ్గా గ్లోరీ అని ఉంది, మహిమ అని కూడా ఉంది. కాబట్టి ప్రభావం అని తెలుగులో రాయబడినటువంటి మాట ఇంగ్లీష్లోనికి వచ్చినప్పుడు మహిమ అని రాయబడింది. అంటే గ్లోరీ, ఆయన యొక్క మహిమను గురించి రాయబడింది. అంటే దేవుని యొక్క మహిమ ఇశ్రాయేలీలో నుండి వెడలిపోయింది. ఇశ్రాయేలు నుండి ప్రభావం, ఇశ్రాయేలు నుండి చెరపట్టబడి పోయింది. అంటే ఇశ్రాయేలు నుండి ఆ ప్రభావము లేకపోతే ఇశ్రాయేలు నుండి ఆ మహిమ ఏమైపోయింది అంటే వెడలిపోయింది. కాబట్టి ఆ పైవచనంలోను ఇశ్రాయేలు నుండి పోయెను అని రాయబడింది. కిందకు వచ్చరికి ఇశ్రాయేలు నుండి చెరపట్టబడి పోయాను. కాబట్టి మీదికి దేవుని యొక్క మహిమ ఇశ్రాయేలీలో నుండి పోయినది అనే విషయాన్ని చూస్తున్నాం. కాబట్టి ఆ పోకముందు మనకి ఏమర్థమవుతుంది? ఇశ్రాయేలు నుండి దేవుని మహిమ పోయింది అని అంటే అంతవరకు ఇశ్రాయేలీలలో దేవుని యొక్క మహిమ ఉందా లేదా? కాదు. కాబట్టి ఇప్పుడు ప్రభావము లేకపోతే మహిమ ఇశ్రాయేలీలలో ఉండుట మనం చూస్తాం. అంటే దేవుడు ఇశ్రాయేలీలని దేని కొరకు అనేది మనం చూడకముందు ఈ మహిమ లేకపోతే గ్లోరీ అనేటువంటి పదానికి డెఫినేషన్ ఏంటి? ఈ మహిమనంటే ద రెవల్యూషన్ ఆఫ్ గాడ్స్ పవర్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ సమ్టైమ్స్ అకంపైన్డ్ బై విజిబుల్ ఫినోమినా అని. అంటే ఈ ప్రభావానికి అర్థం ఏంటి అంటే ఆ ప్రభావం అనేది దేవుని యొక్క శక్తిని జ్ఞాపకం చేస్తూ ఉంది, దేవుని యొక్క గుణగణాలను జ్ఞాపకం చేస్తూ ఉంది. కొన్ని పర్యాయాలు మనకు భౌతికంగా కనపడేటువంటి ప్రభు నుంచి మనము చూసేటువంటి ఆ ఫినోమినా ఏదైతే ఉందో అవి మనకి కనపడుతూ ఉంటాయి. ఇది మొత్తాన్ని కలిపితే దేవుని యొక్క మహిమ అని చెప్పి రాయబడింది. కాబట్టి మన జీవితాల్లో మహిమ అంటే అది. అలాగే మన మనసులో ఉంచుకుందాం మహిమ అంటే ఏంటో. అంటే గ్లోరీ ఈజ్ అన్ అట్రిబ్యూట్ ఆఫ్ గాడ్. అంటే మహిమ అనేది అది దేవుని యొక్క ఒక గుణము, ఒక లక్షణము అని అర్థం. దేవునికి అనేకమైన గుణాలు ఉన్నాయి, అనేకమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. అందులో ఒక గుణము, ఒక లక్షణం ఏంటి అని అంటే గ్లోరీ. మహిమ అనేది దేవునికి ఉన్నటువంటి ఒక గుణ లక్షణం. కాబట్టి ఈ తలంపుడు మనసులో ఉంచుకుందాం. ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజల్లో దేవుడు ఇశ్రాయేలీయుల్ని ఆ మహిమ పోకముందు వారి మహిమతోనే నింపబడ్డారన్న సంగతి నిర్గమకాండము 24వ అధ్యాయము 17వ వచనం. నిర్గమకాండము 24వ అధ్యాయము ఆ ప్రజల యొద్దకు వస్తాం మనం. 24:17 ఇశ్రాయేలుల కన్నులకు కనపడెను యెహోవా మహిమ ఆ కొండ శిఖరం మీద దహించు అగ్ని వలె ఇశ్రాయేలుల కన్నులకు. అంటే ఇశ్రాయేలుల ప్రజలు దేవుని యొక్క మహిమను వారు మొదట చూస్తూ వచ్చారు. అంటే దేవుని మహిమను వాళ్ళు పొందుతూ ఆ దేవుని మహిమను చూస్తూ ఆనందిస్తున్నటువంటి ప్రజలే, ఆ మహిమను కలిగినటువంటి ప్రజలే.
ఇశ్రాయేలీయులు దేవుని యొక్క మహిమను కలిగినటువంటి ప్రజలు, ఆయన మహిమను చూస్తున్నటువంటి ప్రజలే. కాబట్టి యెషయా గ్రంథం 62వ అధ్యాయం 3వ వచనంలోనికి వచ్చినప్పుడు, యెషయా గ్రంథము 62వ అధ్యాయము 3వ వచనం. ఆ ఆ ఆ కాబట్టి ఇక్కడ నీవు యెహోవా చేతిలో భూషణ కిరీటమును గాను, నీవు దేవుని చేతిలో రాజకీయ మకుటము గాను ఉంది. తెలుగులో యెహోవా చేతిలో భూషణ కిరీటము అని రాయబడినటువంటి మాట గ్లోరీ ఆఫ్ ఏముంది, క్రౌన్ ఆఫ్ గ్లోరీ అని ఉంది. అది మహిమా కిరీటం అని రాయబడింది, క్రౌన్ ఆఫ్ గ్లోరీ అని. కాబట్టి నీవు ఎట్లా ఉంటావంట, యెహోవా చేతిలో మహిమ కిరీటముగా ఉన్నావు. ఎవరు? ఆ ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలే. కాబట్టి వారు దేవుని యొక్క చేతిలో సియోను గురించి, తర్వాత సియోని పక్షమందు ఈ సియోను యెరూషలేము తన ప్రజలైనటువంటి వారికే సాదృశ్యంగా కనపడుతుంది. కాబట్టి నువ్వు దేవుని యొక్క చేతిలో ఎలాగున్నావు? మహిమా కిరీటంగా ఉన్నావు. అంటే ఆ ప్రజలు మొట్టమొదటిగా మహిమ కలిగినటువంటి ప్రజలు అని అర్థమవుతుంది. కాబట్టి ఆ ప్రజలు ఎలాగో మహిమను వారు పొందుతూ వచ్చారు అని అన్నప్పుడు అపోస్తుల కార్యములు ఆ దేవుని గురించి ఒక మాట జ్ఞాపకం చేస్తాను. 7వ అధ్యాయము అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 2వ వచనం చివరి మాట. అబ్రహాము హారానులో కాపురం ఉండక మునుపు మెసొపొతామియాలో ఉన్నప్పుడు ఆ మహిమగల దేవుడు అది. కాబట్టి ఇశ్రాయేలు ప్రజల యొక్క మహిమకు కారణం ఏంటి అంటే ఆయన మహిమ వల్ల ఉంది. ఆయన ఎవరు అంటే ఆయన మహిమ కలిగినటువంటి దేవుడు. ఈనాడు ఆ ప్రజలు మహిమ కలిగినటువంటి దేవుడు, ఆ మహిమను వారు పొందుతూ వచ్చారు. ఆయన చేతిలో వారు మహిమ కిరీటంగా ఉంటూ వచ్చారు. ఆ ప్రజలు ఆ మహిమను వారు పొందుతూ వచ్చారు. ఈ మధ్యాహ్న కాల సమయంలో తలంపు ఏంటి? ఇప్పుడు ఈ మహిమ కలిగినటువంటి దేవుణ్ణి నీ వ్యక్తిగత జీవితంలో నువ్వు పొందటానికి ఎంతైనా ధన్యత. ఆ మహిమను, ఆ మహిమ కలిగినటువంటి దేవుణ్ణి ఈనాడు నువ్వు పొందుట ఎంతైనా అవసరం అనే సంగతిని జ్ఞాపకం చేస్తే, ఎలాగూ ఆ మహిమ కలిగినటువంటి దేవుణ్ణి వారు చూశారు. ఆ మహిమ కలిగినటువంటి దేవుని చేతిలో వారు మహిమ కిరీటంగా, భూషణ కిరీటం అంటే మహిమా కిరీటంగా ఉన్నారు. ఆ మహిమను ఆ ప్రజలు పొందుతూ వచ్చారు. ఇప్పుడు ఆయన ప్రజలుగా వారు పొందారు. సరే, ఈనాడు మన జీవితంలో ఆ మహిమ గల దేవుడు ఇప్పటికీ ఉన్నాడు. ఆయన మహిమను చూడలేనటువంటి స్థితిలో మానవుడు ఉన్నాడు. కాబట్టి ఆయన మహిమను ఎవరు కూడా మోషేతో మోషే అన్నాడు, ఓ ప్రభా, నేను నీ మహిమను నిన్ను చూడాలంటే మోషే నన్ను చూచి నరుడు ఏం కాడు, బ్రతకలేడు. అయినా సరే నేను చూడాలంటే అప్పుడు ఆ బండ సందులో నిలబడ్డప్పుడు మోషే కాబట్టి ప్రభు యొక్క వెలుగును, ద గ్లోరీ, ఆ మహిమను చూసి మాత్రం కలుదిరి పడిపోతూ వచ్చాడు. కాబట్టి అందుకే ఈనాటికి ఆ మహిమగల దేవుణ్ణి, ఆ మహిమను చూచి ఏ మనుషుడు కూడా ఏం కాలేడు, బ్రతకలేడు. అందుకని ఆ మహిమగల దేవుడు ఏం చేస్తూ వచ్చాడు? అందుకే ఆయన గురించి ఒక మాట చదువుతాం. తిమోతి రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక 6వ అధ్యాయము 16వ వచనం. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడను ఆయనను చూడలేదు, ఎవడను చూడ నేరడు. కాబట్టి ఇప్పుడు ఆ మహిమ కలిగినటువంటి దేవుణ్ణి ఏ మనుషుడు కూడా చూడలేడు, చూడ నేరడు. ఆయన సమీపింపరాని తేజస్సులో మహిమలో వసిస్తూ అమరత్వం కలిగినటువంటి, ఒకవేళ మోషేకు వెళ్ళే ప్రయత్నం చేయడానికి మన వల్ల అయ్యేది కాదు. కాబట్టి కాబట్టి దేవుని చేత ఏర్పరచబడినటువంటి అట్టి మోషేనే ఆయన వెలుగును, ఆయన మహిమను చూడలేక పడిపోతే, ఈనాడు ఆ మహిమ కలిగినటువంటి దేవుడు ఆ మహిమను మానవుని చూడలేడు. ఇవి అయినను సరే మహిమ కలిగినటువంటి దేవుణ్ణి కాబట్టి మనం కలిగి ఉండుట, ఆ మహిమను మనం పొందుట అవసరం. ఆ మహిమ కలిగినటువంటి దేవుణ్ణి నీవు దేవుడిగా కలిగి ఉండటం అవసరం. దానికోసం ఇక ఆయన మనం సమీపించలేమా? ఆ మహిమ కలిగిన దేవుని దగ్గరికి మనం వెళ్ళలేమా? ఎలాగూ మరి ఆయన మనం సమీపించగలం? ఆయన వద్దకు మనం వెళ్ళగలం? ఆయన మహిమను మనం ఎట్లా పొందగలం? ఆ మహిమ కలిగిన దేవుణ్ణి మనం ఎట్లా కాబట్టి స్వతంత్రించుకోగలం? ఆయన మనకెట్లా దేవుడుగా అవుతాడు? ఆయన అంత తేజస్సులో ఉండి ఆయన ఎవరు చూడలేకపోతే, సమీపించలేకపోతే ఎట్లాగూ ప్రభువా అన్నప్పుడు, ఇప్పుడు ప్రభువే ఏం చేస్తూ వచ్చాడు అనే సంగతిని మీకు జ్ఞాపకం చేస్తాను. యెషయా గ్రంథము 40వ అధ్యాయము, యెషయా గ్రంథము 40వ అధ్యాయము 5వ వచనం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 5వ వచనం. యెహోవా మహిమ నేను ఇలా చెప్తాను.
ఇప్పుడు ఆయన ఎవరు మానవుడు సమీపించలేకపోయినప్పుడు ఇప్పుడు దైవగ్రంథంలో ఇలాగ రాయబడినది, ఇలాగున జరుగునని యెహోవా సెలవిస్తున్నాడు. ఎలాగ జరుగునని, ఒకడును తప్పకుండా సర్వ శరీరంలో దానిని చూచెదరు. దేనిని? యెహోవా మహిమను. ఎట్లాగు బయలుపరచబడు. అక్కడ ఉంది ఆ మాట. కాబట్టి నేను కింద నుంచి చదివితే దాని అర్థమైతే అలా చెప్పాను. ఇలాగూ జరిగిన యెహోవా సెలవిస్తున్నాడు, ఒకడును తప్పకుండా సర్వ శరీరంలో ఆయన మహిమను చూస్తారు. ఎట్లాగునంటే యెహోవా మహిమ ఏం కావాలి? ఇప్పుడు బయలుపరచబడాలా. ఎవరు బయలుపరుస్తారు? ఇప్పుడు సమీపింపరాని తేజస్సులో ఒకవేళ బయలుపరచడానికి ఏ మానవుడైనా సమీపిస్తే ఏమైపోతాడు? చనిపోతాడు. మరి ఎట్లాగూ ఆ దేవుని మనం సమీపించుట, ఆ దేవుని మనం చూడ్చుట, ఆ దేవుని వద్దకు మనం ఎట్లా సాధ్యం అనంటే ఇప్పుడు ఆ మహిమ ఏం కావాలా? బయలుపరచాలా, మానవునికి బయలుపరచబడాలా, మనుషునికి. కాబట్టి దానికోసమే ఇప్పుడు ఏం జరుగుతూ వచ్చిందో ఒక మాట జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 1వ అధ్యాయము 18వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనం. ఎవడైనాను ఎప్పుడైనాను దేవునిని ఏం చేయలేదు, ఎవడైనాను ఎప్పుడైనాను దేవునిని చూడలేదు. తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే. ఇప్పుడు ఆయన బయలుపరిచింది ఎవరంట? కాబట్టి ఎవడును ఎప్పుడైనాను ఆ మహిమ కలిగినటువంటి దేవుని సమీపించడం సాధ్యం, చూడలేడు, సమీపించలేడు. సమీపిస్తూ సాహసించి నువ్వు ఏమైపోతావు? చనిపోతావు. కాబట్టి ఇప్పుడు ఏం జరుగుతూ వచ్చింది? అట్టి దేవుణ్ణి, తండ్రిలో ఉన్నటువంటి అద్వితీయటువంటి కుమారుడు ఇప్పుడు ఆ దేవుణ్ణి మనుషులందరి కొరకే ఆయన ఏం చేశాడు? ఇప్పుడు అది క్రిస్టమస్ చేయబోతున్నాం కదా మనం, 25వ తారీఖు చేస్తున్నావా? కాబట్టి ఆ తండ్రిని, ఆయన మహిమను బయలుపరచటమే సర్వలోక మానవాళికి దేవుని యొక్క మహిమను బయలుపరచడమే. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు జన్మించినప్పుడు ఆ మాట ఉంది, ఇదిగో ప్రజలందరి కలవ మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు అని వారి చుట్టూ ఏం పోయిందంట? దేవుని యొక్క వెలుగు మహిమ వారి చుట్టూ ఏమైందంట? వారి చుట్టూ కమ్ముకొని ఉందంట. చూసారా? కాబట్టి ఆ మహిమ ఇప్పుడు ఎవరు బయలుపరిచారు ఆ దేవుని అని అంటే ఆ ప్రియ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే ఏం చేస్తూ వచ్చాడమ్మా? బయలుపరుస్తూ వచ్చాడు. కాబట్టి ఆయన ఆ కుమారుని ఆయన మనకు బయలుపరుస్తూ వచ్చాడు. కాబట్టి ఇప్పుడు బయలుపరచబడినటువంటి ఈ మహిమను ఇప్పుడు 14వ వచనం చదువుతాం. యోహాను సువార్త 1వ అధ్యాయము. వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. ఈ ఉదయకాల సమయం మొదటి తలంపు మీకు జ్ఞాపకం చేస్తున్నా. కాబట్టి బయలుపరచబడినటువంటి ఆయన ఇప్పుడు 14వ వచనంలోకి వచ్చినప్పుడు తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమలే, ఆయన మహిమను మేమేం చేశాము? ప్రియ సహోదరి, ఈ మధ్యాహ్న కాల సమయం సహోదరుడు, నువ్వు ఎవరైనా ఎక్కడ కూర్చొని ఉన్నా కూడా మహిమగల దేవుణ్ణి, ఆయన మహిమను నువ్వు కనుగొనకపోతే నువ్వు ఇంకా ఎక్కడున్నావు? అంధకార సంబంధమైన చీకటిలో కళ్ళు మూసుకుపోయినటువంటి స్థితిలో నీవు ఉన్నావు. దానికి కారణం ఒక మాట, కొరింథీ 2వ పత్రిక 4వ అధ్యాయము 5, 6 వచనాలు. అంధకారంలో నుండి పలికిన దేవుడే తన మహిమను కూర్చిన జ్ఞానము. ఈ మధ్యాహ్న కాల సమయంలో తండ్రి యొక్క మహిమను కూర్చినటువంటి ఆ జ్ఞానము యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా నీకు వెల్లడి పరచవలనని ప్రభు కోరుతున్నాడు. దానిని చూడకుండా మనోనేత్రములకు యుగ సంబంధమైనటువంటి దేవత ఏం చేసింది? గురుడ్డితనాన్ని కలిగించింది. అందుకే ఈనాడు మానవుడు అంధకారంలో ఉన్నాడు, ఇంకా చీకటిలో ఉన్నాడు. ప్రభువుని, ఆయన మహిమను కనుగొనలేటువంటి తారాడుతూ ఉన్నాడు. ఇంకెంతకాలం చీకటిలో ఉంటావు? ఇంకెంతకాలం అంధకారంలో ఉంటావు? నీ కొరకై ఆ మహిమ కలిగినటువంటి దేవుణ్ణి, ఆ ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారు బయలుపరిచాడు కదా. కాబట్టి ఇప్పుడు బయలుపరచబడిన తర్వాత 14వ వచనంలో చదివాం కదా, బయలుపరచబడినాడు అద్వితీయ కుమారుడైన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు బయలుపరిచాడని చెప్పబడింది. ఆ పై 14వ వచనంలో బయలుపరచబడినటువంటి ఆ దేవుని యొక్క మహిమను మేము ఏం చేశాము? కనుగొన్నాం. ఇంకెంతకాలం అంధకారంలో ఉంటావు? ఇంకెంతకాలం చీకట్లో ఉంటావు? కనుగొని రాత్రి ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆయన యొక్క వెలుగును, కాబట్టి ఆ మహిమను, ఆ మహిమైనటువంటి దేవుణ్ణి ఇంకెంతకాలం కనుగొనకుండా చీకట్లో తారాడుతూ ఉంటావు. యుగ సంబంధమైన దేవత, మహిమగలన దేవుణ్ణి నువ్వు సమీపించకుండా నీ కళ్ళులకు ఏం కలిగించింది? గుడ్డితనమును
కలిగించి నేను చీకట్లోనే వచ్చింది. నువ్వు ఇంకా మహిమను కనుగొనలేకపోతే నువ్వు ఇంకా చీకట్లో ఉన్నావు, అంధకారంలో ఉన్నావు. నేడైనా కాబట్టి ఆ మహిమ బయలుపరచబడినటువంటి ఆ క్రీస్తు వద్దకు రా. ఆ మహిమ నీ కొరకై ఆ ప్రభు బయలుపరుచుతూ వచ్చాడు. కాబట్టి ఆ మహిమను నువ్వు కనుగొంటే కాబట్టి ఏం జరుగుతుంది? తిమోతి మొదటి పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. తిమోతి మొదటి పత్రిక తిమోతి 2వ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. అందుచేత ఏర్పరచబడిన వారు నిత్యమైన మహిమతో కూడా క్రీస్తు యేసునందు రక్షణ పొందవలెనని. దేని ద్వారా? నిత్యమైనటువంటి మహిమతో కూడా క్రీస్తు యేసునందలి రక్షణ పొందాలి. అంటే ఆ మహిమను నువ్వు కనుగొంటే, ఆ మహిమను కనుగొంటే నువ్వు క్రీస్తుని కనుగొంటావు. నువ్వు క్రీస్తుని కనుగొంటే నువ్వేం పొందుతావు? రక్షణను పొందుతావు. ఇంకా నువ్వు అంధకారంలో చీకట్లో ఉంటే ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రేమగల దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ఈ సంవత్సరం ఎన్నో తరుణాలు ఇచ్చాడు, ఎంతో సమయం ఇచ్చాడు. నీ కొరకై 11 మాసములు ప్రభు కాపాడాడు, భద్రపరిచాడు. నువ్వు ఆయన విశ్వసించకపోయినా అంధకారంలో ఉన్న చీకట్లో ఉండ. కాబట్టి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి నువ్వు రాకపోయినా, కాబట్టి యుగ సంబంధమైనటువంటి దేవతని మనోనేత్రాలు గుడ్డితనాన్ని కలిగించి నువ్వు ఇంకా చీకట్లో తిరుగుతూ తారాడుతూ ఉన్న కూడా ప్రభు నిన్ను కాపాడుతూ వచ్చాడే. ఇంకెంతకాలం ఆ వెలుగును కనుగొనకుండా చీకట్లోనే, అంధకారంలోనే, పాపంలోనే జీవిస్తావు? ఈ దినము ఆ వెలుగు నీ కొరకే బయలుపరచబడ్డ ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ఆయన కనుగొని ఆయన దగ్గరకు వస్తే కాబట్టి నువ్వేం పొందుతావమ్మా? రక్షణ పొందుతావు. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే నువ్వు ఎలాగూ అది కూడా ఉంది. రక్షకుడు బయలుపరచబడితే ఆ రక్షణ నువ్వు కనుగొని రక్షణ పొందకపోతే, దాన్ని నిర్లక్ష్యం చేస్తూ పోతే నువ్వు ఎలాగునా తప్పించుకోగలవు, తప్పించుకొన జాలవు. కాబట్టి అది మొదటి తలంపు యొక్క మొదటి భాగంలోనికి వెళ్ళిన తర్వాత రక్షణ పొందిన వారికి. ఇప్పుడు రక్షణ పొందినటువంటి ఆయన ప్రజలముగా మొదటి తలంపు యొక్క 2వ భాగంలోనికి నేను మిమ్మల్ని తీసుకురావాలని ఇష్టపడతా ఉన్నాను. కొరింథీ 2వ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం. కొరింథీ 2వ పత్రిక 3వ అధ్యాయము. మనమందరమును ముసుగులేని ముఖముతో కాబట్టి ఇప్పటికే ఆ మహిమను కొనుగొని రక్షణ పొందినటువంటి ప్రభు యొక్క ప్రజలముగా ప్రభు మనకి ఇస్తున్నటువంటి ఒక హెచ్చరిక ఏంటి అని అంటే, మనమందరం ముస్లిం ముఖంతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ఏం చేయాలంట? ప్రతిఫలింప చేయిస్తూ రావాలి. అద్దము వలె అంటే అద్దం ఎదురు నిలబడితే మన యొక్క రూపం అంతా కనపడుతుంది. ప్రభు యొక్క మహిమ మనలో ఏం కావాలమ్మా? కాబట్టి మోషే కొండ శిఖరం నుంచి దిగి వస్తూ ఉంటే ఇశ్రాయేల్ ప్రజలు మోషే యొక్క ముఖమును చూశారు. ముఖమును చూసి ఇశ్రాయేల్ ప్రజలు ఏం చేయలేకపోయారు? ఆయన ముఖమును చూడలేకపోయారు. ఎందుకు? అప్పటి వరకు వారితో ఉన్నటువంటి మోషేనే. అంటే ప్రభు యొక్క మహిమ, ప్రభు యొక్క తేజస్సు ఇక్కడ మోషే యొక్క ముఖములో ఏమవుతుందమ్మా? ప్రతిఫలిస్తూ ఉండగా ఇశ్రాయేల్ ప్రజలు ఆ మహిమను చూడలేకపోయారు. ప్రభు మన నుంచి కోరుతుంది అదే. ఆ మహిమను పొందినటువంటి ఆ ప్రజలముగా ప్రభు యొక్క మహిమ మన ముఖములో ఏం కావాలమ్మా? ప్రకాశిస్తూ రావాలి. అందుకే మన ముఖములు చూసిన వారు నెమ్మది పొందుతారు. అటువంటి ప్రజలింపజేసినప్పుడు మన ముఖము చూస్తేనే కాబట్టి ఎక్కలేని సంతోషం ఎదుటి వారికి కలుగుతుంది, ఆనందం కలుగుతుంది, ఆదరణ కలుగుతుంది. కాబట్టి ఆ మహిమ మన ముఖంలో ప్రజ్వలిస్తే మన ద్వారా అనేకులు రక్షణ అనుభవంలోనికి వస్తారు. మన ముఖంలో ఆ ప్రజ్వలించకపోతే అయ్యో యాకోబు అంటాడు తన మామతో, అయ్యా ఓమ్మా మీ నాయన ముఖము నిన్న మొన్న లేనట్టుందమ్మా. అంటే ఆ మహిమే లేదు ఆ ముఖంలో కదమ్మా. చాలామంది అంటారు సావు కళ కనపడుతుందంట ముఖంలో. ఏం కలమ్మా? సావు కళ. వాస్తవమే. కాబట్టి కొన్నిసార్లు అనారోగ్యంగా ఉన్నప్పుడు ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్ అంటారు కదా. లోపల అనారోగ్యం ఉన్నప్పుడు దాని యొక్క ప్రతిఫలించేదంతా కూడా ఎక్కడ కనపడుతుంది? ముఖంలోనే కనపడుతుంది. కాబట్టి లోపల ప్రభు యొక్క మహిమతో నింపబడ్డప్పుడు ఆ మహిమ మన ముఖంలో ఏమవుతుంది? ప్రజ్వలిస్తుంది. ఇంకా ఏ క్రీములు రాయాల్సిన పనిలే మనం అప్పుడు కదమ్మా. ముఖం ఎట్లా మోస్తుంది? ఆ సూర్యబింబం వల్లే ప్రజ్వలిస్తూ ఉంటుంది మన ముఖం కదమ్మా. కాబట్టి ఇప్పుడు అంటాడు ఆ మహిమ నుండి అగ్ని మహిమలోనికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంట? ప్రభువుకు ఆత్మచేత ఆ పోలికగానే. ఏ పోలిక? ప్రభు యొక్క పోలికలోనికి మార్చబడాలా. కాబట్టి ఆ మహిమను పొందినటువంటి ప్రజలంగా ప్రభు యొక్క పోలికలోనికి మనం మార్చబడాలా. మహిమను పొందితే సరిపోలే. మహిమను పొందినటువంటి మనం మహిమ నుండి అధిక
గ్రోయింగ్ ఆన్. కాబట్టి ఎదుగుతూ రావాలి. కాబట్టి వెళుతూ రావాలి. మహిమ నుండి అధిక మహిమ, అధికమంటే అలాగే మహిమలోంచి మహిమ మహిమ మహిమ. కాబట్టి పొందుతూ ప్రభు యొక్క పోలికలోనికి మనము రావాలి. కాబట్టి మనం చూసిన వారు వీరు నిజంగా అయ్య పోలికే కదమ్మా, లేకపోతే అత్త పోలికే ఇట్లా అంటారు కదమ్మా లోకంలో. అత్త పోలిక అయ్య పోలిక తర్వాత సంగతి మనకి. మనం ఎవరి పోలికలా రావాలా? దేవుని పోలికలోనికి రావాలా. కాబట్టి ఆ మహిమ పొందినటువంటి ప్రజలముగా మనం చూసినప్పుడు వీరు క్రీస్తునకు ప్రతినిధులా, వీరు క్రీస్తునకు రాయబారులా. నేను గత వారం చెప్పా, వీరు విశ్వాసులా, అంటే ప్రభుని విశ్వసించేటువంటి ప్రజలా. అయ్యో నిజమే, వీరు ఒక ప్రత్యేకత ఉందే వీరిలో అని అనాలి. ఎప్పుడు సాధ్యమైద్ది అని అంటే ఆత్మను పొంది ఆయన పోలికలోనికి మనము మార్చబడినప్పుడు. కాబట్టి ఒక దినము అటు పోలికలోనికి మార్చబడినటువంటి మనము ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. 73వ కీర్తన 24వ వచనం. ప్రభు యొక్క ఉద్దేశం ఏంటో మనం నెరవేర్చిన వారిగా అవుతాం. 73వ కీర్తన 24వ వచనం. నీ ఆలోచన చేత నన్ను నడిపించదు తరువాత. కాబట్టి మనం నడిచినంత కాలము ఆయన పోలికలో నడుస్తాము. తర్వాత మనం ఏమవుతామమ్మా? ఆయన మహిమలో చేర్చబడతాం. మహిమా ప్రవేశం. ఏంటమ్మా? ఏంటది? మహిమా ప్రవేశం. ఆ మాట ఏంటంటే భయం వేస్తుంది మనకి కదా. కాబట్టి దేవుడు నడుస్తాము. తర్వాత ఎక్కడ ప్రవేశిస్తాం? మహిమా ప్రవేశం ఇస్తాం, మహిమలోనికి ప్రవేశిస్తాం. చూడండి మహిమ ఎక్కడ దాకా ఉందో. ఇప్పుడు ఆ మహిమలోనికి ఆయన ఆలోచన చేత, ఆయన పోలికగా ఆయన ఆలోచన చేత నడిపించిన తర్వాత దేవుడు మనల్ని ఎక్కడ చేస్తాడంటే తన మహిమలోనికి చేర్చుకుంటాడు. అంతేకాదు, కొలసి పత్రిక 3వ అధ్యాయము 4వ వచనంలోనికి వస్తే, కొలసి పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం. మనకు జీవమైనటువంటి క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు కాబట్టి ఆ మహిమలో చేర్చబట్టమే కాదు, ఆ మహిమలో మరలా మనం ఏమవుతాం? ప్రత్యక్షపరచబడతాం. ఎంత ధన్యత మనము కదా. అందుకే నిరీక్షణ లేనటువంటి ఇతరుల వల్లే లేం మనం. కాబట్టి మనం మహిమలోనికి వెళతాము, మహిమలోనికి ప్రవేశిస్తాము. ప్రభు వచ్చినప్పుడు ఆ మహిమలో మరలా మనము ప్రత్యక్షపరచబడతాం. ప్రభు తన వెంట తీసుకుని వస్తాడు మనల్ని. ఎంత ధన్యత ఇది. అయితే ఎప్పుడు ఆ మహిమ నుండి అధిక మహిమలోకి మారుతూ, కాబట్టి ఆయన రూపంలోనికి, ఆయన పోలికలోనికి మనము మార్చబడాలి. అలా మార్చబడుతూ మనము హానోకుని గురించి చదువుతాం కదా. ప్రభుతో నడుస్తూ ఏమైపోయాడంట? దేవుడు అతన్ని కొనిపోయాను కనుక అతను ఎంత ధన్యత మనకి. కాబట్టి నడుస్తూ ప్రభు మనల్ని కొనిపోతాడు, ఆ మహిమలో చేర్చుకుంటాడు మనల్ని. కాబట్టి ఆ మహిమలో చేర్చిన తర్వాత మరలా మహిమలో మనల్ని వెంటబెట్టుకొని భూమి మీదకి తీసుకుని వస్తాడు. కాబట్టి మనం ఆయనను చూస్తాం, మనము ప్రజలను చూస్తాం. కాబట్టి ఆ పోలికలు మారబడి ఆ ప్రజలను మనము చూస్తాం భూమి మీద. ఎంత ధన్యత! మహిమలోని చేర్చబడటమే కాదు, కాబట్టి ప్రత్యక్షపరచబడతాము. మూడోది, రోమపత్రిక 8వ అధ్యాయం 18వ వచనంలో, రోమపత్రిక 8వ అధ్యాయము 18వ వచనం. మన ఎదుట ఆ ప్రత్యక్షము కాబోడు మహిమ ఎదుట, కాబట్టి మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ, ఆ మహిమలో మనం రాబోతా ఉన్నాము. అప్పుడు ఏం జరుగుతుంది? కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయము 42-43 వచనాలు. కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయము. విత్తబడి మహిమ కలిగినదిగా ఒకవేళ నడుస్తూ ఆ మహిమలోనికి ప్రవేశించకపోతే, అప్పటి వరకు ప్రభు రాకడ వరకు ఉంటే, ఈ శరీరము ఎలా లేపబడుతుంది? మహిమ కలిగినటువంటి శరీరముగా లేపబడి ఆయన కలుసుకుంటాం. ఎంత ధన్యత! ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రియ సహోదరుడు ఎక్కడున్నా ఈ ధన్యత నీకు కావాలి అని అంటే, బయలుపరచబడినటువంటి ఆ మహిమైనటువంటి ఆ ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారిని నేడే నీవు నీ సొంత రక్షకునిగా అంగీకరించు. కాబట్టి ఆ మహిమ నీకు రక్షణలోని తీసుకొస్తుంది, నీ పాప క్షమాపణలోని తీసుకొస్తుంది. ఆయన కుమారుడిగా కుమార్తెగా చేయబడతావు. కాబట్టి ఇట్టి మహిమను ఇప్పుడు ఎవరు కోల్పోయారమ్మా? ఇశ్రాయేలీలో ఈ మహిమను కోల్పోయారు. ఈ మధ్యాహ్న కాల సమయం తలంపదే, రెండవ తలంపులోనికి తీసుకొస్తున్నాం మిమ్మల్ని. ఈ మహిమను పొందకపోతే నేడు పొందు అనే సంగతిని జ్ఞాపకం చేసిన తర్వాత సమూయేలు మొదటి గ్రంథం 4వ అధ్యాయం 22వ వచనంలోనికి వస్తాము. రెండవ తలంపు. కాబట్టి ఇశ్రాయేలు నుండి ప్రభావము అంటే మహిమ వెడలి పోయింది. కాబట్టి
A.W. టోజర్ అనేటువంటి ఆయన పుస్తకం రాశాడు. దేవుని ప్రజలలో నుండి, దేవుని యొక్క మందిరంలో నుండి దేవుని యొక్క మహిమ ఎందుకు వెడలి పోతుందని. అది వాస్తవానికి ఇంగ్లీష్ వెర్షను. అయితే ఇప్పుడు లేటెస్ట్గా దాని తెలుగు వెర్షన్లో కూడా తర్జుమా చేయబడింది. మీరు ఎవరైనా ఎక్కడైనా దొరికితే ఆ పుస్తకాన్ని విడిచిపెట్టదు. A.W. టోజర్, దేవుని యొక్క మహిమ తిరిగి వచ్చుట అంటే ఎందుకు వెడలిపోయింది, దేవుని మహిమ మళ్ళీ తిరిగి రావాలంటే ఏం చేయాలి. చాలా మంచి పుస్తకం మీకు దొరికితే చదవండి, A.W. టోజర్. సరే, ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలలో నుండి ఆ యొక్క మహిమ ఏమైపోయిందంట, వెడలిపోయింది. ద గ్లోరీ హ్యాస్ డిపార్టెడ్ ఫ్రమ్ ఇజ్రాయలైట్స్. కాబట్టి ఆ గ్లోరీ డిపార్టెడ్ అయింది. కాబట్టి ఆ గ్లోరీ, ఆ మహిమ ఇశ్రాయేలు ప్రజలలో నుండి వెడలిపోయింది అని చెప్పడం కంటే, ఆ మహిమను ఇశ్రాయేలీల ప్రజలు ఏం చేశారు, పోగొట్టుకున్నారు. దే లాస్ దేర్ గ్లోరీ, హిస్ గ్లోరీ. కాబట్టి ఆ మహిమను వారు పోగొట్టుకున్నారు అనేది ఇంకా బాగుంటుంది. కాబట్టి దేవుడు, నేను ఆరంభంలో జ్ఞాపకం చేశా, ఆ ప్రజలు ఆ మహిమను కనుగొన్నారు, ఆ మహిమను చూశారు, ఆ మహిమను పొందారు. ఇప్పుడు ఆయన ప్రజలముగా ఆ మహిమ క్రీస్తు ప్రభు ద్వారా బయలుపరచబడినటువంటి ఆ మహిమ నీవు నేను కనుగొన్నటువంటి మనం ఒక నిరీక్షణ ఉంది. ఆ మహిమలో చేర్చబడతాము, మహిమలో ప్రత్యక్షపరచబడతాం, మహిమతో తిరిగి లేపబడతాం. మంచిదే. అయితే ఆ మహిమనే కోల్పోతే ఇక ఎట్లాగూ అని, దేవుని యొక్క ప్రజలముగా దేవుని యొక్క మహిమనే మనం కోల్పోతే ఇంకెట్లాగో. ఇశ్రాయేలీయుల ప్రజలు దేవుని యొక్క మహిమను ఏమైపోయారంటే వాళ్ళు పోగొట్టుకున్నారు, కోల్పోయిన వారిగా ఉన్నారు. కాబట్టి నేను ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. వాక్యము ఏమని జ్ఞాపకం చేస్తుంది, యోహాను సువార్త 6వ అధ్యాయము 39వ వచనం. అక్కడ ఆ మాట చాలక్క, ఆయన నాకు అనుగ్రహించిన దాని అంతటిలో నేనేమియో, ఇంక్లూడింగ్ గ్లోరీ ఆఫ్ గాడ్. కాబట్టి ఇక్కడ అంటాడు, ఆయన నాకు అనుగ్రహించినటువంటి దానిలో నేను ఏది కూడా పోగొట్టుకోలే. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు యొక్క బలలో చేవేస్తున్నటువంటి సహోదరుడా, ఏ మహిమ ప్రభునికి ఇచ్చాడో ఆ మహిమను నేనేం చేయట్లేదు, చెప్పగలవా విలవలే? నేను ఆ మహిమను ఏం చేయలేదు, పోగొట్టుకొనటం లేదు. కాబట్టి దేవుడు నాకు అనుగ్రహించిన దాని అంతటిలో, కాబట్టి నేను దేనిని కూడా ఏం కావట్లే, పోగొట్టుకోవటం లే. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం ఒక సంఘాన్ని గురించి అంటాడు. 3వ అధ్యాయము 11వ వచనం. ప్రకటన గ్రంథము, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నా, నీకు కలిగిన దానిని, కాబట్టి పోగొట్టుకోవద్దు, నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకో. ఏ మహిమ అయితే నీకుందో ఆ మహిమను పోగొట్టుకోకు, ఆ మహిమను గట్టిగా పట్టుకో. నీ జీవితంలో ఏం చేయమంటున్నాడు ప్రభు, ఆ మహిమను గట్టిగా పట్టుకొనటం మనం చూస్తున్నాం. అయితే ఇశ్రాయేలు ప్రజలు వారు దేవుడు అనుగ్రహించినటువంటి ఆ మహిమను, కాబట్టి దేవుడు నాకు అనుగ్రహించినటువంటి వాటిలో ఏది నేను పోగొట్టకుండా ఏం చేశాను, పోగొట్టుకొని ఉన్నా అని సెలవిచ్చినటువంటి దైవవాక్యం ఇశ్రాయేలు ప్రజలకు వచ్చినప్పుడు వారు ఆ మహిమను వారి జీవితాలు ఏమయ్యారంట, పోగొట్టుకున్నటువంటి వారిగా ఉన్నారంట. నా ముఖం చూడకుండా బైబిల్ చూడండి, బైబిల్ తెరిచి చూడండి. దేవుని ఇంట్లో ఉన్నప్పుడు బైబిల్ చూడటం నేర్చుకోండి. కాబట్టి ప్రకటన గ్రంథం 3 మందసం దేనికి సూచన అంటే, కాబట్టి ఇప్పుడు మందసం దేనికి సూచన నేను జ్ఞాపకం చేస్తాను. 78వ కీర్తనలో 78వ కీర్తన 61వ వచనం. 78వ కీర్తన 61వ వచనం. ఆయన తన బలమును చెరకును తన భూషణమైన దానిని విరోధుల చేతికి అప్పగించెను. కాబట్టి ఇక్కడ ఏం రాయబడిందంటే, తన బలమును చెరకును తన భూషణమైన దానిని విరోధుల చేతికి ఏం చేశాడంట, ప్రభు అప్పగించాడంట. చూసారా, వీళ్ళు పోగొట్టుకోవటం కాదు, వీళ్ళు వదులుకోవటం కాదు. ఇశ్రాయేలీయుల ప్రజలు దేని గురించి మాట్లాడుతున్నాడు, ఇది షిలోహులో ఉండేటువంటి మందిరము, దేవుని యొక్క మందసమును గురించి మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇశ్రాయేలీయుల ప్రజలలో ఈ మందసము దేనికి సూచనగా ఉంది ఇక్కడ మనం చూస్తే, ఈ మందసము ఆయన బలమునకు, ఆయన యొక్క మహిమనకు, భూషణము అని అంటే మహిమను రాయబడింది ఇంగ్లీష్లో. కాబట్టి ఆయన బలమునకు, ఆయన భూషణము, ఆయన మహిమకు ఈ మందసము కాబట్టి సాదృశ్యంగా ఉంది. ఇంకో మాట కూడా జ్ఞాపకం చేస్తాను. ఏంటి అంటే 132వ కీర్తన 8వ వచనంలో, 132వ కీర్తన 8వ వచనం. యెహోవా లెమ్ము, నీ బల సూచనమైన మందసముతో కూడా, అంటే ఇప్పుడు మందసము దేవుని యొక్క మహిమకు, కాబట్టి దేవుని యొక్క బలమునకు, కాబట్టి ఇది సూచనగా కనపడుతుంది అన్న విషయం. కాబట్టి ఇప్పుడు
ఈ మందసము దేనికి సూచన అని జ్ఞాపకం చేసిన తర్వాత, కాబట్టి ఇప్పుడు మహిమ ఇశ్రాయేలు నుండి ఏమైపోయిందంట అంటే దేని వలన ఇశ్రాయేల్లో నుంచి ఆ మహిమ వెళ్ళిపోయింది అంటే ఆడ ఉంది మందసము పట్టబడుట. చూసారా, ఇశ్రాయేలు నుంచి దేవుని యొక్క మహిమ వెడలిపోవటానికి గల కారణం ఏంటి అని అంటే దేవుని యొక్క మందసము ఏమైంది, పట్టబడుతూ వచ్చింది. దేవుని యొక్క మందసము పట్టబడినటువంటి కారణము చేత కాబట్టి వారు ఈ దేవుని యొక్క మహిమను వాళ్ళు పోగొట్టుకుంటూ వచ్చారు. సమూయేలు మొదటి గ్రంథము 5వ అధ్యాయము 3-4 వచనాలు. చదవక చూడండి, నేను ఎందుకు 3-4 విషయాలు 3-4 వచనాలు చదివించాను అంటే, ఈ ఫిలిస్తీన్లు దేవుని యొక్క మందసమును తీసుకొని వెళ్ళి ఎక్కడ ఉంచారమ్మా? ఇశ్రాయేలుకి 5 దేవతలు ఉన్నారు. 5 దేవతలు ఉన్నారు. అందులో ఒకటి దాగోను. క్షమించండి, ఫిలిస్తీన్లకి 5 దేవతలు ఉన్నారు, 5 దేవుళ్ళు ఉన్నారు. అందులో ఒకరు దాగోను. కాబట్టి ఇప్పుడు ఈ ఫిలిస్తీన్లు ఏం చేశారు అంటే ఈ మందసమును తీసుకొని వెళ్ళి, మందసం ఎవరి దగ్గర నుంచి తీసుకున్నారు? యుద్ధంలో జయించి ఆ ఫిలిస్తీన్ల దగ్గర తీసేసుకున్నారు. ఫిలిస్తీన్లు ఆ మందసమును ఏమయ్యారు? పోగొట్టుకున్నారు, కోల్పోయారు. ఇప్పుడు ఆ మందసమును తీసుకొని వచ్చి ఎక్కడ ఉంచారు? దాగోను గుడిలో ఉంచారు. అలా ఎందుకు ఉంచారో తెలుసా? కాబట్టి ఇంతటి ఫిలిస్తీన్ల మీద మాకు విజయం ఇచ్చినటువంటి మా దేవుడు నువ్వే అని కదమ్మా, అందుకని దాగోను యొక్క గుడిలో ఉంచారు. దాగోను గుడిలో వచ్చినప్పుడు ఏం జరిగిందంటే అక్కడ మొదటి రోజు ఏం జరిగింది? మర్నాడు అస్తరోతు వారు ప్రాతకాలం మందు లేవగా, ఇదిగో దాగోను యెహోవా మందసం ఎదుట నేలను. ఇక్కడే అన్నిలో కోపం వచ్చేది. అది ప్రవచనం యొక్క నెరవేర్పు కూడా మీరు వాక్యంలో చూడండి. కాబట్టి సకల దేవతలు ఆయనకి ఏమవుతారంట? సాగిల పడతారంట. రాబోతుంది ఆ దినం కూడా. అర్థమవుతుందా? ఈ మాట మనం వెళ్ళి సువార్త చెప్పిన మనకు ఇంక పట్టుకుంటారు మనల్ని. మా దేవుళ్ళు మీ దగ్గర సాగిల పడతారా? ఏమనుకుంటున్నారు మేము? అసలు మామేంది, మా దేవుళ్ళు ఏంది? మీ దేవుడు ఆడ అమెరికా నుంచి వచ్చినోడు అయితే కదమ్మా, ఇంకెన్ని అంటారో మనల్ని. చూసారా? అయితే ఇక్కడ దాగోను గుడిలోనికి వచ్చినప్పుడు ఏమైపోయింది? అస్తరోతు దేవతలు క్షమించండి, ఈ దాగోను గుడిలో ఉన్నటువంటి ఈ దాగోను దేవత ఏమైపోయిందంట? యెహోవా మందసం ఎదుట నేలన బార్లబడి కనపడ్డది. ఇప్పుడు వాళ్ళకి అర్థమైంది, ఓయమ్మ. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంట? అబ్బా, ఏమమ్మ కింద పడ్డాయని లేలేడా దేవుడు? బార్ల పడ్డాయని కూడా లేలేకపోతా ఉన్నాడంట. బార్ల పడ్డాడంట. ఎవరు ఎదురుగా? మందసం ఎదుట బార్ల పడ్డాయన లేచి కూర్చోవాలిగా. వీళ్ళందరూ పట్టుకొని ఏం చేస్తున్నారంట? లేపి అట్టవాడు కష్టపడి మళ్ళీ నిలబెట్టి కూసబెట్టారు. ఎవరెదురుగా? మందసం ఎదుట. ఇప్పుడు ఏం జరిగింది? 4వ వచనంలో, ఆ మరునాడు వారు ఉదయమునే కాబట్టి నేలను బోర్లబడెను. దాగోను యొక్క తలయు 2 అరచేతులను తెగవేయబడి గడప దగ్గర పడి ఉండెను. వాని మొండెము మాత్రమే వానికి ఎట్లా కష్టపడి నిలబెడితే 2వ రోజు ఏమైందంట? ఈసారి చేతుల్లో కాలులో మొండె మాత్రం ఉందంట. నేను ఈ తలంపు మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నా. ఇశ్రాయేలీయుల ప్రజలు దేవుని మహిమను కోల్పోయారు కానీ దేవుడు తన మహిమను ఎప్పుడు కూడా కోల్పోడు. గుర్తుపెట్టుకోనండి. ప్రజలు దేవుని మహిమను కోల్పోతారు కానీ దేవుడు ఎప్పుడు కూడా తన మహిమను ఏం కాడు. అదే నిదర్శనం ఇక్కడ. ఎన్నో పర్యాలు మన ఆత్మీయ జీవితంలో దేవుని యొక్క మహిమను మనం కోల్పోతూ ఉంటాం కానీ దేవుడు ఎప్పుడు కూడా తన మహిమను ఏం కాడు, కోల్పోడు. దేవుడు తన మహిమను పోగొట్టుకున్నాడు, దేవుడు తన మహిమను కోల్పోడు. అయితే ఇశ్రాయేలీయులు ఆయన ప్రజలమైనటువంటి మనం అనేక పర్యాయాలు దేవుని యొక్క మహిమను మనం ఏం పోతూ ఉంటాం, కోల్పోతాం. ఎందుకు ఇశ్రాయేలీయుల ప్రజలు దేవుని మహిమను కోల్పోయారు? నేను 5 విషయాలు జ్ఞాపకం చేస్తాను, ఇక్కడ చదివిస్తాను అంతే. చదువుదాం ఇప్పుడు. సమూయేలు 78వ కీర్తనలోనికి వస్తాం. 78వ కీర్తన 78వ 56వ వచనాన్ని చదువుతాం. ఆయనను వారు మహోన్నతుడైన దేవుణ్ణి వారు మహోన్నతుడైన దేవుణ్ణి ఏమయ్యారంట? శోధించి
రెండోది ఏంటి? తిరుగుబాటు చేసి. మూడోది ఏంటి? ఆయన శాసనములను అనుసరించలే. నాలుగో కారణం ఏంటి? వారు వెనుకకు తీయుట. వారు ఉన్నత స్థలములను కట్టి ఆయనకు కోపము. ఐదవది, వారు ఉన్నత స్థలములను కట్టి ఆయనకు, అంటే ఉన్నత స్థలం కట్టడం అంటే అదే కింద ఇచ్చాడు, విగ్రహములను పెట్టుకొని ఆయనకు. ఇశ్రాయేలు ప్రజలు దేవుని యొక్క మహిమను కోల్పోవటానికి దేని గురించి ఇది మాట్లాడాడంటే, ఇది సమూయేలు గ్రంథము మొదటి సమూయేలు గ్రంథం 5వ అధ్యాయం అంతా ఇక్కడ ఉంది. మన కిందకు వస్తే 60వ వచనాన్ని చదివితే దేని గురించి? షిలోహు మందిరమును తాను మనుషులలో సంస్థాపన చేసిన గుడారమును ఆయన ఇప్పుడేమయ్యాడంట? విడిచిపెట్టాడు. అంటే దేని గురించి రాయబడింది ఇది? షిలోహులో ఉన్నటువంటి దేవుని యొక్క మందిరమును, మందసమును గురించే రాయబడింది. మందసము పట్టబడటం అంటే దేవుడు షిలోహులో ఉన్నటువంటి మందిరమును చేసిన గుడారమును ఆయన ఇప్పుడు ఏమైపోయాడంట? విడిచిపెట్టిపోయాడు. కాబట్టి ఇశ్రాయేలు నుంచి దేవుని యొక్క మహిమ కోల్పోతా వచ్చింది. దేవుని యొక్క మహిమ పోవటానికి గల కారణం 5 చెప్పాను. ఒకటి, వారు దేవునిని శోధించారు, దేవుని మీద తిరుగుబాటు చేశారు, ఆయన శాసనములను అనుసరించి నడుచుకోలేదు, కాబట్టి వారు తమ పితరుల వల్ల వారు వెనుకకు తిరిగారు. 5వది, ఉన్నత స్థలములను కట్టి ఆయనకేం చేశారు? ఈ 5 కారణాలను బట్టి ఇశ్రాయేలు యొక్క ప్రజలలో నుండి దేవుని యొక్క మహిమ పోయింది. కాబట్టి జ్ఞాపకం ఉంచుకుందాం. ఈ మాట 56వ వచనం ఆరంభంలో ఒక చిన్న పదం ఉంది. ఏమని ఉందమ్మా? అయినను అనేటువంటి పదము ఇట్ ఈస్ కనెక్టెడ్ టు అబౌవ్ వర్డ్స్. అంటే పైన ఉండేటువంటి వాటిని ఏం చేస్తుంది ఈ పదము? కాబట్టి కొన్నిసార్లు అంటాం, ఇన్ని చేసిన అయినా కూడా వాడు నాకు మాట వింటలే. అయినను, అయినా, ఇవన్నీ కూడా ఇట్ ఈస్ కనెక్టెడ్. కాబట్టి అది కనెక్టెడ్ వర్డ్ అది. కాబట్టి పైన ఉన్నటువంటి వాటి అన్నిటిని కూడా అదేం చేస్తుంది అంటే పైన ఏంటో మనం జ్ఞాపకం చేసుకోవాలా. 52వ వచనం నుంచి చదువుతాం. అయితే గొర్రెల వలె ఆయన తన ప్రజలను తోడుకొని ఒకను మందను నడిపించినట్లు అరణ్యములో ఆయన వారిని నడిపించెను. ఆయన సురక్షితముగా నడిపించెను. వారి శత్రువులను సముద్రంలో ముంచివేశాడు. ఆ పర్వతం వద్దకు ఆయన వారిని నడిపించాడు. వారి ఎదుటి నుండి అన్యజనులను వెళ్ళగొట్టాడు. ఇంకా ఇంతకన్నా కొలనూల చేత వారికి స్వాస్థ్యమును పంచి ఇచ్చాడు. వారి వారి గుడారములలో వారిని నివసింప. ఇప్పుడు చెప్పండి, ఎన్ని చేశాడు చూడండి దేవుడు వాళ్ళకి. ఆయన గొర్రెల వలె తన ప్రజలను తోడుకొని పోయాడు. మందను నడిపించినట్టుగా అరణ్యంలో నడిపిస్తూ వచ్చారు. వారు భయపడినప్పుడు సురక్షితంగా నడిపించాడు. వారి శత్రువులు వచ్చినప్పుడు వారిని సముద్రంలో ముంచివేశాడు. కాబట్టి వారు సురక్షితంగా దేవుని పర్వతమైనటువంటి హోరేబునకు వారు తీసుకురాబడ్డారు. అన్ని జనులను వెళ్ళగొట్టాడు. కొలనూల చేత కొలిసి వారికి ఏమిచ్చాడు? స్వాస్థ్యమునిచ్చారు. వారి వారి గుడారములలో, ప్రతి గుడారంలో వారి గుడారానికి సంబంధించిన వారు నివసింపజేసి, అయినను ఇంత చేసినా కూడా ఇశ్రాయేలీలు దేవుని యొక్క మహిమను ఏం చేశారు? కోల్పోయారు. కారణం ఏంటి చెబుతున్నాడు కదా. ఇవన్నీ చెప్పిన అయినను వారు దేవుణ్ణి శోధించారు, అయినను వారు దేవుని మీద తిరుగుబాటు చేశారు, అయినను ఆయన శాసనములను అనుసరించలే, అయినను వారు వెనుకకు తీశారు, అయినను ఉన్నత స్థలమును కట్టి ఆయనకు కోపమును రేపారు. ఓ ప్రియ సహోదరి సహోదరుడా, ఈ మధ్యాహ్న కాల సమయం ప్రభు యొక్క బలలో చేవేస్తున్నటువంటి నీవు చెప్పగలవా? ఈ మధ్యాహ్న కాల సమయం నేను కాబట్టి ఇందాక నీకు ఒక మాట జ్ఞాపకం చేశాను. యోహాను సువార్త 6:39 నేను దేనిని కూడా ఏం చేయలేదు, పోగొట్టుకోనలే. చెప్పగలవా? నేను దేనిని పోగొట్టుకోలే. మరి ముఖ్యంగా దేవుడు నాకు ఏ మహిమనైతే ఇచ్చాడో ఆ మహిమను నేను పోగొట్టుకోనలే. ఒకవేళ పోగొట్టుకోకపోతే ధన్యుడే, యోగ్యంగా ఆయన బలలో చేవేసి. ఒకవేళ పోగొట్టుకోవటానికి ఈ 5 కారణాల్లో ఏదైనా కారణం నీ జీవితంలో కనపడితే చెప్పు ప్రభుతో, ప్రభువా నేను నిన్ను శోధించానయ్యా, ఓ ప్రభువా నేను నీ మీద తిరుగుబాటు చేశానయ్యా, ఓ ప్రభువా నేను నీ శాసనములను అనుసరించలేకపోయానయ్యా, ఓ ప్రభువా నేను నిన్ను అనుసరించుట వెనుకకు తీశానయ్యా, ఓ ప్రభువా నేను ఉన్నతమైనటువంటి స్థలములను కట్టించి నీ కోపము రేపానయ్యా అని చెప్పు. ప్రభు క్షమిస్తాడు, దయగల దేవుడు. తిరిగి కోల్పోతిమి నీ మహిమను
మా అతిక్రమముల వలన కోల్పోతిమి. తీయండి ఆ పాట. మహిమను మా అతిక్రమముల వలన కాటుము. సింగర్స్ అంతా ఎత్తుకోండి అన్నయ్య, ఎత్తినప్పుడు పాడండి. ఇంకా బాగుంటుంది. ఆ వచనం పాడతాము, ఆ వచనం పాడదాం, బాగుంటుంది ఆ పాట. ఏ పాట అమ్మది? అమ్మా ఎంతన్నా పాట సంఖ్య ఎంత? 135 పాట. ఆ వచనం పాడతాము. 95 అమ్మా, 195 రైట్. 195 ఈ వర్తమానానికి సంబంధించినటువంటి పాట ఏది పాడించాల్సి ఉంది. ఆ పాట ఆ వచనం పాడదాం. కోల్పోతిమి నీ మహిమను మా అతిక్రమముల వలన, కోల్పోతిమి నీ మహిమను మా అతిక్రమముల వలన, క్షమించి నిపుము దేవా మహాప్రభావ మహిమను, క్షమించి నిపుము దేవా మహాప్రభావ మహిమను, ఉండుపటి మహిమను మించిన మహిమతో నిండుగా నింపుము దేవా, ఉండుపటి మహిమను మించిన మహిమతో నిండుగా నింపుము దేవా. మహిమా 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 నీకే, మహిమా 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 నీకే. కాబట్టి ఇక్కడ ఆ పాట చాలా చక్కగా సరిపోయింది. కాబట్టి ఆ మహిమను మేము కోల్పోయాం ప్రభువా. కాబట్టి ఆ మొదటి మహిమతో మమ్మను కారణాలైనా కావచ్చు. ఇశ్రాయేలు ప్రజల విషయమై 5 కారణాలు జ్ఞాపకం చేస్తూ వచ్చాను. ప్రభు తన మహిమ కొరకై మనల్ని ఏం చేస్తూ వచ్చాడు? సృజిస్తూ వచ్చాడు. అందుకే నా మహిమ కొరకు నేను సృజించిన నా ప్రజలు అన్నాడు. ఈనాడు ఆ మహిమను దేవుని యొక్క ప్రజలు ఏమైపోతూ ఉన్నారు? కోల్పోతూ ఉన్నారు. ఎంత విచారకరమైన సంగతి. దానికి కారణాలు ఏంటో నేను జ్ఞాపకం చేస్తూ వచ్చాను. కాబట్టి నేను 2వ తలంపు ఇక్కడే ముగిస్తాను. ఇశ్రాయేలీలో దేవుని యొక్క మహిమను కోల్పోతూ వచ్చారు. నేను ఒక్క తలంపే జ్ఞాపకం చేస్తాను. 5 చెప్పాలనుకున్నాను, సమయం లేదు. ఒక్క తలంపు జ్ఞాపకం చేసి అక్కడ ముగిస్తాను. సమూయేలు మొదటి గ్రంథము 5వ అధ్యాయము 3వ వచనం. సమూయేలు మొదటి గ్రంథము చూడండి, నేను 3వ తలంపు నేను ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నా. ఇశ్రాయేలు ఫిలిస్తీన్లు ఈ మందసమును తీసుకొని వచ్చి ఎక్కడ ఉంచారమ్మా? దాగోను గుడిలో. కాబట్టి ఈ అస్తరోతు వారు ప్రాతకాలం లేచి ఈ దాగోను గుడిలో తీసుకొని వచ్చి పెట్టారు. చూడండి, దాగోను గుడిలో ఎక్కడ పెట్టుంటారు వాళ్ళు? ఒకవేళ మనం ఆలోచన చేస్తే ఏం దాగోనికి సమానంగా పెట్టుంటారు వాళ్ళు? పెట్టుంటారమ్మా? కాబట్టి వాళ్ళు ఆ దాగోనికి కొంచెం కింద దాన్ని పెట్టి ఉండొచ్చు కదా. కాబట్టి అలాగూ తీసుకుని వచ్చి అక్కడ పెట్టారు. అయితే తెల్లవారేసరికి ఈ దాగోను ఈ మహిమ కలిగినటువంటి దేవుని ఎదుట ఏమైంది? బోర్ల పడి ఉంది. బోర్ల పడినటువంటి ఈ దాగోనుగులు ఈ దేవతను వాళ్ళు ఏం చేశారంటే మరలా తీసుకొని లేపారు. అంటే నేను ఇక్కడ 2 మాటలు మీకు జ్ఞాపకం, ఇది ఏంటో మీకు అర్థమైతే తలంపు అర్థమవుతుంది. మందసము ఎవరికి సాదృశ్యంగా ఉంది? ప్రభువైనటువంటి దేవునికి. అంటే మందసము సత్యవంతుడైనటువంటి దేవునికి సాదృశ్యంగా ఉంది. ఆయన సత్యము అన్న సంగతిని మత్తయి సువార్త 12వ అధ్యాయము
14వ వచనం. మత్తయి సువార్త 12వ అధ్యాయము, క్షమించండి, మార్కు సువార్త 12వ అధ్యాయము 14వ వచనం. వారు వచ్చి, బోధకుడా, నీవు సత్యవంతుడవు, నీవు ఎవరిని కూడా లక్ష్య పెట్టు. ఇప్పుడు వాళ్ళు అంటారు, బోధకుడా నువ్వు ఎవరివి అంటే మందసం ఎవరిని చూపిస్తుంది అంటే, ఇదిగో ఆ మందసమైనటువంటి దేవుడు ఎవరిలో చూపిస్తుంది. ఆ మందసం ఎవరు అంటే, ఇదిగో ఆయన సత్యవంతుడు అన్న సంగతిని మందసం జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి ఇప్పుడు దాగోని వద్దకు వచ్చినప్పుడు దాగోని ఎవరికి సాదృశ్యంగా ఉంది? యోహాను సువార్త 8వ అధ్యాయము 34వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనం. క్షమించండి. వాడు అబద్ధమాడినప్పుడు వాడు అబద్ధికుడును, అబద్ధమునకు ఏమై ఉన్నాడంట? జనకుడై ఉన్నాడు. అంటే ఇప్పుడు దాగోనులో ఇద్దరు దేవుళ్ళు కనపడుతూ ఉన్నారు. ఒకరేమో ఎవరంట? సత్యవంతుడైనటువంటి దేవుడు. ఈ దాగోనులో మరొకరు కనపడుతున్నారు. ఎవరు? అబద్ధికుడు కనపడుతూ ఉన్నాడు. అబద్ధమునకు జనకుడైనటువంటి దేవుడు. ఈయన అబద్ధికుడు, ఈయనేమో సత్యవంతుడు. అంటే ఈ ప్రజలు దేన్ని ఎస్టాబ్లిష్ చేయాలని ఇష్టపడ్డారు అంటే, సత్యమును తమ అబద్ధము ద్వారా సత్యమును అడ్డుకోవాలన్న సంగతిని కాబట్టి వీరు ప్రయత్నం చేస్తూ వచ్చారు. కాబట్టి సత్యమును అడ్డగించడానికి కాబట్టి అబద్ధికులు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ నేటికి కూడా ప్రపంచంలో, కాబట్టి మన దేశంలో కూడా సత్యమును అంగీకరించేటువంటి ప్రజలు లేరు. సత్యమును గురించి మాట్లాడితే సత్యమును వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? అడ్డగిస్తూ ఉన్నారు, చెప్పనేట్లా నోరు తెరిచి. కాబట్టి మాకు అబద్ధికుడు ఉన్నాడు, మాకు దాగోను ఉన్నాడు అని లేపి సత్యమును కప్పిపుచ్చడానికి వారు అబద్ధికుడైనటువంటి దేవుని నిలవబెడితే, మరలా ఈసారి ఏమయ్యాడు? ఒక దినం వస్తుంది, వీరెంత కాలము సత్యమును అడ్డగిస్తూ వస్తారో, కాబట్టి ఒక దినం ప్రభు ఆ సత్యవంతుడైనటువంటి దేవుడు ఈ అబద్ధికుడిని, అబద్ధమును ప్రేమించి జరిగించి వీని మీద ఏం చేస్తాడు? చేతులు కాళ్ళు ఎరగొట్టేటువంటి దినం మరెంతో దూరంలో లేదు. అంటే నేను 3వ తలంపులో జ్ఞాపకం చేయాలనుకుంది, సత్యమును అడ్డగిస్తున్నటువంటి అబద్ధికులైనటువంటి ప్రజలు అనే మాట మీకు జ్ఞాపకం చేయాలనుకోండి. కాబట్టి వారు అబద్ధమును స్థాపించుట కొరకై ఈ ఫిలిస్తీన్లో ప్రయత్నం చేస్తాను. రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం. రోమపత్రిక 1వ అధ్యాయము 18వ వచనం. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు. కాబట్టి ఎందుకు వీరు సత్యమును అడ్డగిస్తున్నారు అని అంటే, వీరు దుర్నీతి చేతనే, వారి యొక్క దుర్నీతిని బట్టి వారు సత్యమును అడ్డగిస్తూ ఉన్నారు. అంటే వారి యొక్క సత్యమే లేదు, వారు అబద్ధమును, వారు దుర్నీతి పరులు, కాబట్టి వారు సత్యమును అడ్డగిస్తూ ఉన్నారు అనే సంగతి ఇక్కడ మనకు అర్థమవుతా ఉంది. ఈ దాగోను అబద్ధికుడు, కాబట్టి అబద్ధము ద్వారా సత్యమును ఎదిరించడానికి, సత్యమును భూస్థాపితం చేయడానికి, సత్యమును కప్పిపుచ్చటానికి, అసలు సత్యమే లేదంటానికి ఈయనే దాగోనే కారణమని దాగోని పై తీసుకొస్తా ఉన్నారు. ఈనాడు అదే జరుగుతూ ఉంది లోకంలో. సత్యవంతుడైన ప్రభువుని మరుగు చేయటానికి అబద్ధమైనటువంటి ప్రజలను, కాబట్టి దుర్నీతి చేత, వారు తమ దుర్నీతి చేత సత్యవంతుడైనటువంటి దేవుని ఏం చేస్తూ ఉన్నారమ్మా? అడ్డగిస్తూనే ఉన్నారు. అందుకే తెస్సలోనికే రాస్తూ పౌలు అపోస్తలుడు 2వ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో, తెస్సలోనికే 2వ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం, దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ నశించుచున్న వారిలో సాతాను కనపరచు బలమును అనుసరించి ఉండును. ఇందుచేత సత్యమును నమ్మకముగా దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై, చాలు వీరంతా ఒక దినం ఏం పొందబోతున్నారు? శిక్షావిధి. అడ్డగించనివ్వండి, సువార్త చేయని సత్యవంతుడైనటువంటి దేవుణ్ణి వారు ఎంత అడ్డగిస్తూ వస్తారో, ఆ దినం ఒక దినం వస్తుంది, వారు అందరూ శిక్షావిధి పొందుటకే వారు సత్యమును అడ్డగిస్తున్నారు. అయితే వారు శిక్షావిధి పొందాలని మన ఆశ కాదు, మన ఆ తాత్పర్యంతో మనం చూడకూడదు కూడా. ఒకవేళ అడ్డగిస్తున్నారా? అడ్డగించినవండి, వారికి తెలియదు. కాబట్టి వారు దుర్నీతి పరులు కనుక, వారు సత్యంను ఎరగరు కనుక వారు సత్యంను అడ్డగిస్తూ ఉంటారు. ఒకవేళ అడ్డగిస్తే అడ్డగినివ్వండి, మౌనం అయిద్దాం అంతే, మనమేమి వారిని గురించి. కాబట్టి మిమ్మల్ని హింసించు వారి కొరకు ఏం చేయమన్నాడు? వారి కొరకు మనం ప్రార్థన చేస్తాం. ప్రభు వారికి తెలియట్లే, ప్రభు సత్యం ఎరగట్లే,
కాబట్టి వారు ఏం చేస్తూ ఉన్నారు అంటే అడ్డగిస్తూ ఉన్నారు. కాబట్టి వారి యొక్క భక్తిహీనత సత్యాన్ని, అందుకే మనము ఎట్లా ఉండాలి అని అంటే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 15వ వచనంలోనికి వచ్చినప్పుడు ఒక మాట జ్ఞాపకం చేస్తాను. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు, మనం మాత్రము ఆ సత్యవంతుడైనటువంటి దేవుడు ఆ ప్రేమ కలిగి ఆ సత్యమును చెప్పుతూ క్రీస్తులో ఉండటానికి మనం ప్రయత్నం చేద్దాం. ఇటువంటి ప్రజలు ఉంటారు, దాగోణను అర్థమైనటువంటి అబద్ధమును ప్రేమించేటువంటి ఆ ప్రజలు లేకపోలేదు. వారు సత్యమును కప్పిపుచ్చినంత కాలము మనమైతే ఏమి చేయాలంటే ప్రేమ కలిగి ఉందాము, ప్రేమతోనే సత్యమును చెబుదాము, అట్లు క్రీస్తును పోలి మనము నడుచుకునేటువంటి వారిగా మనం ఉందాము అన్న సంగతిని. కాబట్టి ఈ మాటలు మన హృదయాలకు జ్ఞాపకం ఉంచుకుందాం. కాబట్టి రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం ఇందాక మీ 18వ వచనంలో, కాబట్టి మనం ఒక మాట ఆ చదివి నేను ప్రభు యొక్క బలలోనికి మనం ప్రవేశిస్తాం. 1:18 మళ్ళీ ఒకసారి చదువుతాం. సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను, కాబట్టి పరలోకము నుండి దేవుని యొక్క కోపం ఏమవుతుంది? ఇప్పుడు దాగోనులో అదే జరిగిందా? దేవుని యొక్క కోపము బయలుపరచబడి దాగోని యొక్క షోల్డర్స్లో అయితే మొత్తం ఒక మొండె మాత్రమే మిగిలింది. కాబట్టి సత్యం అడ్డగించేటువంటి ఆ ప్రజలు ఒక దినం రాబోతుంది, వారు దేవుని యొక్క కోపమునకు పరలోకం నుండి దిగొచ్చేటువంటి ఆ బయలుపరచునకు వారు కాబట్టి శిక్షావిధికి గురిగా మన జీవితాలు ఎరుగుతూ వస్తాము. అందుకనే మనం ఏం చేద్దాము అంటే యోహాను సువార్త 17:17 ప్రకారము ఏం చేస్తాము అని అంటే ఆడొక మాట చదివి ఆరాధన మనము బలలోకి సత్యమందు వారిని ప్రతిష్ట. కాబట్టి అలాగూ మనల్ని మనము సత్యము కొరకే ఏం చేసుకుందాము? ప్రతిష్ట చేసుకొని ముందుకు సాగిపోదాం. మోకరించండి, ప్రార్థన.